ఫ్రెండ్స్ ఇంతకు ముందు మన ఛానల్‌లో ఇదే ఛానల్‌లో మనకి డిప్పిలింగేశ్వర ఆలయం అయితే మీకు చూపించాను. ఎల్లాలో విజయనగరం జిల్లా. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే 1300 సంవత్సరాలు పాతదనమాట. అక్కడ నుండి మొత్తం ఇదంతా చూపించాక నేనైతే పక్కనే ఉన్న చంపావతి నది అక్కడ ఆశ్రమం కూడా మీకు చూపించాను. అంటే బయట నుండి ఆ రోజు లోపలికైతే అలౌ చేయలేదు వాళ్ళు. ఇదేననమాట ఆశ్రమం. అయితే ఈరోజు మనం చూడబోయేది శ్రీ చక్రధర్ పెరుమాళ్ స్వామి ఆలయం అనమాట. ఈ ఆలయం మన బెజ్జిపుట్టుకు గ్రామం, మన కవిటి మండలం, ఇంకా శ్రీకాకుళం జిల్లా. చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం కోసం మొత్తం కూడా మీకు చెప్తాను మొత్తం దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయం కూడా మళ్ళీ రినోవేషన్ అయితే నేను వెళ్ళేటప్పటికి రినోవేషన్ అయితే జరుగుతుంది. ఓకేనా. చాలా చక్కగా అయితే చాలా బాగా అయితే కట్టారు. ఈ కవిటి నుండి సోంపేట లేకపోతే సోంపేట నుండి కవిటి వెళ్ళినప్పుడు మనకి సోంపేట నుండి కవిటి వెళ్ళినప్పుడు బుర్రవెంక తర్వాత జగితి తర్వాత మనకి బెజ్జిపుట్టుకైతే వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు నేనైతే మా ఊర్లో ఉన్నాను. ఓకేనా. మా ఊరు తెలుసు కదా, కుసుంపురం, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. అలాగే అక్కడ నుండి మా ఊరు దగ్గర నుండి కుసుంపురం నుండి ఒక 4 కిలోమీటర్ల దూరంలో మనకి బెజ్జిపుట్టుకు అనేసి ఒక ఊరైతే ఉంటుంది. ఆ బెజ్జిపుట్టుకు చాలా పెద్ద స్టోరీ అనమాట. మా ఫ్యామిలీకి రిలేషన్ అంటే రిలేటెడ్ అది. మా ముత్తాతలు అక్కడ నుండే జర్నీ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళైతే అక్కడే ఉండేవారంట బెజ్జిపుట్టుకులో. అక్కడ నుండి కుసుంపురం అయితే వచ్చేసారు. అలాగే ఇక్కడైతే స్టేబుల్ అయిపోయారు. ఇక్కడే ఉండిపోయారనమాట కుసుంపురంలో. 3, 4 తరాలు. అలాగే మనం చూసుకుంటే అక్కడ శ్రీ చక్రధర్ పెరుమల్ స్వామి ఆలయం అయితే ఉంటుంది. చాలా పురాతనమైన ఆలయం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు చూపిస్తాను. ఓకేనా. ఎంతవరకు మనకు తెలుసో అదైతే మీకు చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నా. అలాగే ఇప్పుడు చూసుకుంటే నేనైతే రాజపురం సైడ్ నుండి, అంటే మన కవిటి దాటాక రాజపురం ఉంది కదా, రాజపురం సైడ్ నుండి అయితే నేను మా తమ్ముడైతే బండిలో వస్తున్నాం మన కవిటి సైడ్కి. అలాగే కవిటి నుండి మళ్ళీ అక్కడ నుండి బెజ్జిపుట్టుకు అయితే వెళ్తాం. అలాగే మనం చూసుకుంటే ఈ ఒక 6 months బ్యాక్ పెద్ద పులి సంచారం చేసిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. బెజ్జిపుట్టుకులో కనిపించింది, మండపల్లిలో కనిపించింది, మన సోంపేట మండలంలో కూడా కనిపించింది, కవిటి మండలంలో కూడా కనిపించింది. చాలా వరకు అందరికి మనుషులకైతే ఏమీ అనలేదు, కానీ ఆవులకి, దూడపైలకి వాటి మీద అయితే చాలా వరకు దాడైతే చేసింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న ఊర్లు అయితే మనకి వస్తుంటాయి అన్నమాట. మధ్యన రోడ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంటుంది. అలాగే నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాం ఈరోజు. చక్రధర్ పెరుమాళ్ స్వామి ఆలయం అయితే మీకు చూపిస్తాను. అది మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే రినోవేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా. అలాగే ధ్వజస్తంభం కోసం ఒక పెద్ద చెట్టు రొమ్మ అయితే అక్కడ వేస్తున్నారు కింద. వాటికైతే చాలా వరకు పూజలు అవన్నీ జరిగాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగే చుట్టుపక్కల మనం చూసుకుంటే ఇది మొత్తం అంటే మనకి పలాస, మందస అవన్నీ చూసుకుంటే, పలాస సైడ్ చూసుకుంటే మనకి ఈ జీడి ఉద్యానం అనమాట. అలాగే మనం ఇటు మన సోంపేట మండలం ఇటు సైడ్ చూసుకుంటే మా ఊరు సైడు ఇదంతా కొబ్బరి ఉద్యానం అనమాట. కొబ్బరి పంట ఎక్కువగా ఉంటుంది. అలాగే అటువైపు మనకి జీడిపప్పు పంట ఎక్కువగా ఉంటుంది. అలాగే అక్కడ ఎలుగుబంట్ల దాడులు కూడా చాలా వరకు జరుగుతుంటాయి అనమాట. మనకి హరిపురము, మళ్ళీ రట్టి, ఇంకా అలాగే వజ్రపు కొత్తూరు, మెట్టూరు, చాలా వరకు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ చక్రధర్ పెరుమాళ్ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం బెజ్జిపుట్టుకు. ఈ బెజ్జిపుట్టుకు దాటాక జగతి దాటాక బుర్రవెంక తర్వాత వరక తర్వాత మన ఊరు కుసుంపురం అనమాట. కవిటి నుండి సోంపేట సైడ్ వెళ్ళేటప్పుడు. అలాగే చూడండి ఫ్రెండ్స్, అంత పురాతనమైనది. మీకు పక్క నుండి కూడా వ్యూ అయితే చూపిస్తాను. చాలా పాత ఇది టెంపుల్ అండి. ఇది చాలా వరకు అయితే ఇప్పుడు కట్టారు. అంటే మా యాన్సెస్టర్స్ అంటే మన పూర్వీకులు ఇక్కడ ఉండేవారు ముందు. దీని తర్వాత కుసుంపురం అయితే వచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే ఈ మండపం కూడా కొత్తగానే కట్టారు. అంటే ఒక 3-4 years అయితే అవుతుంది. ఓకేనా. దీనికంటే ముందు కూడా మా ఎప్పుడైనా ఇక్కడ సంబరాలు అవి జరిగేటప్పుడు మా చిన్న వాళ్ళైతే పెద్ద అంటే విద్వాంసులు అనమాట, మృదంగిస్టులు, మృదంగాలు వాగిస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు రినోవేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా చూసినట్టయితే ఈ టైంలో ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి ఆ రినోవేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మొత్తం టెంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, నేను చెప్పాను కదా మనకి ధ్వజస్తంభం కోసం పెద్ద స్టెమ్ అంటే ట్రంక్ చెట్టుది పెద్ద రమ్మ అయితే అక్కడ వేశారనమాట. దానికి శుభ్ర చెక్కేసి దాని తర్వాత అది నిలబెట్టి ధ్వజస్తంభం లాగా మనకి చేస్తారు అనమాట, రెడీ చేస్తారు. అలాగే చూసారు కదా మొత్తం పూజలు అయితే అన్ని జరిగాయి.
అలాగే అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్ళే దారిలో అంటే 1 కిలోమీటర్ వచ్చాక అక్కడైతే నాగులపల్లి అనేసి ఒక గ్రామం అయితే ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది ఫ్రెండ్స్. ఆ శివాలయం కూడా 150 సంవత్సరాల పాతది. చాలా పురాతనమైన శివాలయము. అది మీకు నా వీడియో లింక్‌లో అయితే పెడతాను. అంటే ఐ బటన్‌లో అయితే పెడతాను. నా ఛానెల్‌కి విజిట్ చేసి ఇవన్నీ టెంపుల్స్ పురాతనమైన, అతి పురాతనమైన టెంపుల్ శ్రీముఖలింగము. అలాగే మనకి చాలా వరకు ఓల్డ్ టెంపుల్స్ కుమారరామ భీమేశ్వర ఆలయము, అలాగే తుని అమ్మవారు, అన్నవరం ఈ అన్ని వీడియోస్ కూడా మీకు నా ఛానల్‌లోనైతే దొరుకుతాయి. ప్లీజ్ ఒకసారి విజిట్ చేసి నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలం. అలాగే ఇప్పుడైతే నేను నెక్స్ట్ మందసాకైతే వెళ్తాను. మందసలో టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ మీ అందరికీ తెలిసిందే. శ్రీ వాసుదేవ్ పెరుమల్ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడికైతే నేను వెళ్ళి అక్కడ మొత్తం అసల ఏమి, ఎలా ఉన్నో దాన్ని ఎలా తయారు చేశారో చిన్నజీయర్ స్వామి సంకల్పం తీసుకొని అది చూద్దాం. అది పెద్ద జీయర్ స్వామి కూడా రిలేటెడ్ అన్నమాట. అంటే చిన్నజీయర్ స్వామి గురుగారు. ఓకేనా? అక్కడే చాలా వరకు మన చాలా పెద్ద స్టోరీ. అదంతా కూడా మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్‌కి అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? నేను ఏ వీడియో చేసినా మీకైతే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా చాలా గుడులు పెండింగ్‌లో ఉన్నాయి. మన ఊర్ల సైడు, మన అంటే ఊర్ల సైడ్ మంచి మంచి అంటే చిన్నవైనా చాలా పురాతనమైన చాలా పెద్ద పెద్ద స్టోరీలయితే ఉంటాయి. హిస్టారికల్ అవన్నీ. చాలా పాతవి. అవన్నీ కూడా మీకు చూపించడానికైతే మాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా? థాంక్ యూ సో మచ్.